హలో అండి, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు కర్రీ వచ్చేసి బీన్స్ కర్రీ అండి. బీన్స్ని మామూలుగా మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము, లేదా మనము వాటర్లో ఉడికించి కర్రీ చేసుకుంటాం. నేనైతే ఈరోజు ఆవిరికి ఉడికించి కర్రీ చేయబోతున్నాను. అదేనండి, బీన్స్ని మంచిగా సన్నగా తరిగి కడిగి వాష్ చేసుకున్న తర్వాత చిన్న ఇడ్లీ పాత్ర ఉంది, దానికి 2 ప్లేట్స్ వచ్చేసాయి. 2 ప్లేట్స్లో పట్టినంత మొత్తం పెట్టేశాను ఆవిరికి. ఈరోజు ఆవిరికి పెట్టేసుకున్నాం కదా, ఈ లోపు వచ్చేసి మనం పక్కన కారం ప్రిపేర్ చేసుకుందామండి. అదే పిల్లలు ఇష్టపడేగా కారం తక్కువ, కొబ్బరి ఎక్కువ, జీలకర్ర కొంచెం వచ్చేసి వెల్లిపాయ వేసి మొత్తం మిక్సీ పట్టేశానండి. ఈ లోపు పక్కన ఉల్లిపాయ అయితే తరిగి పెట్టేసుకున్నాను. ఇవి రెండు ప్రిపేర్ అయ్యేలోపు పక్కన అయితే మనకి బీన్స్ మంచిగా మెత్తగా ఉడికిపోయాయండి, సాఫ్టీగా. చూసారా ఎంత మెత్తగా అయినాయి. ఇంకా పక్కన అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి, ఇవి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి కదండి, మన మీద చిందులు వేస్తుంటాయి కదా, ఈ చిందులు ఆపేయడానికి ఉల్లిపాయ మామూలు అయితే వేసి చిందులు అయితే ఆపించేసేసాము. ఈ మంచిగా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం పక్కన ఉడికి పెట్టుకున్న బీన్స్ని అయితే వేసేసుకుందాం. ఇవి మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగేసి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం పట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి కారం కూడా వేసేసి మంచిగా తిప్పుకున్నామంటే సూపర్గా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. దీని కాంబినేషన్లో మనము మామిడికాయ పప్పు చేశానండి. అదేనండి, మన పికిల్ రాజు మామిడికాయ రాజు గారితో ఈరోజు పప్పు చేశాను. చాలా బాగుంది. మనం సమ్మర్ అంతా ఎంజాయ్ చేసే మామిడికాయలే కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ హోలీ.